హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో 21 చికెన్ లెగ్ పీసెస్‌ని ఎలా మ్యారినేట్ చేయాలో, ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ నేను 21 చికెన్ లెగ్ పీసెస్‌ని తీసుకున్నానండి. ఇక్కడ నేను 2½ టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. అంతే. ఇప్పుడు వీటన్నిటిని బాగా ముక్కకు పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలండి. ముందుగా ఈ చికెన్ లెగ్ పీసెస్ని ఇలా ఘాట్లు అనేది పెట్టుకోవాలండి. అప్పుడే ఈ మ్యారినేషన్ అంతా చికెన్ లెగ్ పీసెస్ లోపలి వరకు అనేది వెళ్తుందండి. మనం ఫ్రై చేసుకున్న చికెన్ లెగ్ పీస్ అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ఇలాగ ఘాట్లు పెట్టుకొని మొత్తం ముక్కకంతా పట్టేలాగా దీన్ని బాగా కలుపుకోవాలండి. ఈ మ్యారినేషన్లో ఇంకా వేరే ఏమీ యాడ్ చేసుకోకున్నా కానీ ఇలా సింపుల్గా మ్యారినేట్ చేసుకుంటే ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై చేసుకున్నాక. ఇలా సింపుల్గా చేసుకోండి, కంపల్సరీ చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ లెగ్ పీస్ అనేది. ఇలా మ్యారినేట్ చేసి ఈ చికెన్ని ఒక గంట సేపు అలా పక్కన అనేది పెట్టుకోండి. తర్వాత ఇది ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని ఫ్రైకి సరిపడేంత ఆయిల్ కడాయిలో వేసుకొని ఇలా ఒక్కొక్క లెగ్ పీస్ని మనం ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా ఆయిల్లో వేసుకున్నాక మనం ఒక్కొక్క సైడ్ చికెన్ లెగ్ పీస్ని ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి. ఇలా 5 మినిట్స్ వరకు ఉడికించుకొని దాన్ని తిప్పుకుంటూ ఉండాలండి. దాన్ని మరలేసుకుంటూ ఇలా ఒక్కొక్క సైడ్ 5 మినిట్స్కి మరలేసుకుంటూ కాల్చుకోవాలండి. ఇది ఫ్రై అవ్వాలంటే ఈ చికెన్ లెగ్ పీసెస్ చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఒక 10 మినిట్స్ పడుతుందండి ఒక సైడ్. ఇలా ఒక్కొక్క సైడ్ 10 మినిట్స్ అనేది కాల్చుకోవాలి. అలాగే అన్ని లెగ్ పీసెస్ని కాల్చుకున్నానండి. అంతే, చికెన్ లెగ్ పీస్ అనేది మనకి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బై బై.